మంత్రులతో ఆర్టీసీ కార్మికులు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రధాన డిమాండ్లకు సర్కారు ఓకే చెప్పడంతో సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాలు జేఏసీ ప్రకటించింది. దీంతో బస్సులని యథావిధిగా రోడ్డెక్కాయి. 3 రోజుల సమ్మెకు ఎట్టకేలకు ముగింపు పలకడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సెక్రటేరియట్ వేదికగా ఉదయం 11 గంటల నుంచి లంచ్ టైం వరకు అధికారులతో, ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల వరకు మంత్రులతో 2 దశల్లో సుమారు 13 గంటల పాటు జేఏసీ నేతలు చర్చలు జరిపారు. మొత్తం 32 డిమాండ్లపై కార్మిక నేతలు పట్టుపట్టగా ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, వేతన సవరణ, యూనియన్లకు అనుమతి తదితర 4-5 అంశాలపైనే పీటమూడి పడినట్టు తెలిసింది. విలీన ప్రక్రియ ఇప్పటికిప్పుడు తేల్చే అంశం కాకపోవడంతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల అంశం కేంద్రం పరిధిలో ఉందని స్పష్టత ఇచ్చింది. ఇవి తప్ప మిగిలిన డిమాండ్లన్నిటికీ, ముఖ్యంగా 11% పీఆర్సీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో సమ్మె విరమణకు జేఏసీ నేతలు అంగీకరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ యూనియన్లకు అనుమతి, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నిర్వహించడం తదితర 32 డిమాండ్లతో ఈ నెల 22న మొదటి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. నర్సంపేట్ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో చర్చల కోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించారు. ముందుగా చర్చలు జరిపారు. తమ దశాబ్దాల పెండింగ్ సమస్యలను ప్రజాప్రభుత్వమే తీర్చిందని ఆర్టీసీ సంఘాల నేతలు చర్చల సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో 55 రోజుల పాటు సమ్మె చేసినా తమకు ఎలాంటి హామీ లభించలేదని, ప్రజాప్రభుత్వం రాగానే ఈ 2.5 ఏళ్ల కాలంలో 2017 సంవత్సరం పీఆర్సీ ఇచ్చిందని, పెండింగ్ డిఏలు లేకుండా చేసిందని చెప్పారు. సర్వీస్ నుంచి శాశ్వతంగా రిమూవ్ అయిన 270 మందికి త్రిసభ్య కమిటీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారని, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు తీర్చిందని చర్చల సందర్భంలో మంత్రుల ముందు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. యూనియన్లు లేకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి చేసిన అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రచారం రాలేదని మంత్రులకు జేఏసీ నేతలు వివరించారు. చర్చల సందర్భంగా ఆర్టీసీకి సంబంధించిన అన్ని సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు వివరంగా నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించటం చాలా బాధాకరమన్నారు. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబ పరిస్థితి మొత్తం తలకిందులైందన్నారు. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవటం సరైన నిర్ణయం కాదని, సమస్య ఎంత క్లిష్టమైనదైనా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తుందని అన్నారు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి, టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పీఆర్సీ సంబంధించి 11%కి
నిర్ణయం చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. ప్రకృషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశం